హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా రెసిపీస్, మంచి రెసిపీస్ ప్రతిరోజు మనం చూస్తున్నాము. అండ్ బయట నుంచి కూడా, అంటే మీ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ చాలా మంది బోల్డెన్ రెసిపీస్ పంపిస్తున్నారు. అండ్ చాలా మంచి విషయం ఏంటంటే అందరూ కూడా బయట దొరికే రెసిపీస్ని ఇంట్లో ఎలా చేసుకోవచ్చు అన్నది బాగా అడాప్ట్ చేసుకుని మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇలా వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవడం ఇంకా మంచిది కదా. సో డెఫినెట్గా అందరూ ఫాలో అవ్వండి. ఈరోజు కూడా సంగారెడ్డి నుంచి స్వాతి గారు పంపించిన రెసిపీస్తో మేము ముందుకు వచ్చామన్నమాట. ఈరోజు మనం ఆవిడ పంపించిన 2 రెసిపీస్ మన హెల్దీ అండ్ టేస్ట్లో చూడబోతున్నాము. సో గౌరీ, యాజ్ వి డిస్కస్డ్, స్వాతి గారు పంపించినవి అగైన్ సూపర్ వండర్ఫుల్ రెసిపీస్. సో అదే నేను ఇందాక అన్నట్టుగా బయట చేసుకునే రెసిపీస్ ని ఇంట్లో వాళ్ళు ఎంత బాగా ఆలోచించారు అన్నది మనకి ఈ రోజు చూసే రెసిపీస్ తో అర్థమైపోతుంది. యా, సో మన ఫస్ట్ రెసిపీ సోయా గ్రీనీ పిజ్జా ఆవిడ పంపించింది. సో బేసికలీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కదా, ఎందుకంటే స్వాతి గారు పిజ్జా ఇంట్లో చేయడం అనేది అడాప్ట్ చేస్తున్నారు. చెప్పినట్టు బయట రెసిపీస్ ఇంట్లో చేసుకుంటున్నారు. అవును, ఫస్ట్ గుడ్ థింగ్. ఎందుకంటే పిజ్జా చాలా మందికి ఇష్టం, బయట తెచ్చుకుంటూ ఉంటారు. బట్ అలా కాకుండా ఆల్సో ఆవిడ కూడా ట్రై చేశారంట. అంటే మనం ఏదైతే పిజ్జా స్ప్రెడ్ బన్ మనం తెచ్చుకుంటామో పిజ్జా అది చూపించాము, అది కూడా ట్రై చేశారంట. సో దట్స్ వెరీ గుడ్. అంటే ఇలా మైదాతో కాదు, నేను ఇట్లా వీట్ తో మీరు చెప్పినట్టు అలా ట్రై చేశానని కూడా చెప్పడం దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ అనమాట. సో ఈ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఆవిడ యాడ్ చేశారో ఇట్ ఈస్ అగైన్ వెరీ డిఫరెంట్. రైట్. అసలు అంటే నేనే చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అంటే ఓకే, ఇలాంటి కాంబినేషన్ కూడా ఆడ పిజ్జాలో ట్రై చేస్తాను, వెరీ గ్రేట్ అని చెప్పేసి. సో పిజ్జాలో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నా సరిపోవు, రోజు ఏదో ఒక డిఫరెంట్ గా తినాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వండర్ఫుల్. డెఫినెట్లీ గ్రీనీ పిజ్జా అనే ఆ పేరు వింటేనే అర్థమవుతుంది ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ మనం వాడబోతున్నాం అన్నది. ఓకే, అయితే ఇంకా మందే ఆలస్యం, తీసుకో ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేసేద్దాం. సో సింపుల్ అన్నమాట కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. పిజ్జా మేజర్ జనరల్ ఉంటుంది. అంటే జనరల్ గా పిజ్జా అనగానే భయపడి వెళ్ళిపోయే వాళ్ళు, చాలా పెద్ద రెసిపీ అనుకునే వాళ్ళకి, ఈవెన్ తినే వాళ్ళకి కూడా ఒక్కోసారి చాలా హెవీగా ఉంటుంది, అబ్బో ఎందుకులే అని కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఈజీగా తినగలిగేలాగా ఉంది ఇది అయితే. సో ఇప్పుడు సోయా గ్రాన్యూల్స్ ఫస్ట్ మనం వాటర్ లో నానపెట్టేసుకున్నాం. జస్ట్ ఒక 2 seconds వేసేసి సరిపోతుంది మనకి. చాలా వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం. చేయాల్సిన పని కదా, అందుకే. సో మేజర్ గా మనం ఇక్కడ ఆకుకూర కూడా వాడుతున్నాం మళ్ళీ. ఓకే, సో మనకి గ్రీనీ అని మనకి పేరులోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ వెజిటబుల్ ఆకుకూర. పాలకూరే కాకుండా మనకి బ్రాకలీ కూడా మనం వాడుతున్నాము, అందుకనే గ్రీనీ అని పేరు పెట్టారు. అవునవును. సో సోయా గ్రీనీ పిజ్జా అన్నట్టు కరెక్ట్ గా మనకి పేరు తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ కూడా అంతే సింపుల్ గా ఉన్నాయి. సో సోయా నాన్ పెట్టేసుకున్నాం, ఇప్పుడు మనం గ్రీన్స్ యాడ్ చేసుకుందాము. సో ఎలా ఇప్పుడు మనం మనకి పెస్టో సాస్ ఉందన్నమాట. ఓకే, ఓన్లీ పెస్టో మనం తెచ్చుకున్నాము, అది మనం వెజిటబుల్స్ అండ్ సోయా. సో ఇక్కడ మనకి ప్రోటీన్ మీట్ అవుతున్నాము, ఇక్కడ ఆకుకూర, వెజిటబుల్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ అండ్ సాస్. కొంచెం మనకి స్పైస్ అవన్నీ ఉండాలి కాబట్టి పిజ్జా అంటే కొంచెం అది టచ్ అవ్వాల్సింది. సో అన్ని మనకి మీట్ అయినట్టే. ఇప్పుడు వెరీ ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేశారు, వెరీ నైస్. సో ఇప్పుడు సాస్ లో మనం మిక్స్ చేసి మ్యారినేట్ చేసి కొంచెం పక్కన పెడదాము, సో దట్ మనకి ఆ టేస్ట్ అంతా తీసుకుంటాం. ఈవెన్ వెజిటబుల్స్ కి కూడా ఆ టేస్ట్ బాగా పట్టేస్తే బాగుంటుంది. సో బికాస్ మనకి ఓన్లీ ఇదే మనకి అప్లై చేయాల్సింది, బేస్ కూడా ఇదే కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాము. మంచి ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. బ్రోకలీ మై ఫేవరెట్. ఇవన్నీ వేసేస్తున్నా, సరిపోతుంది. బాగా స్ప్రెడ్ అవ్వాలి కదా బేస్ మొత్తం. సాల్ట్ ఐ థింక్ కొంచెమే సరిపోతుంది, బికాజ్ మనకి ఆల్రెడీ ఇది ఉంది. సాస్ లో చాలా సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ మనకి ఫ్లేవర్ ఉంటుంది పెస్టోలో ఎప్పుడైనా సరే, మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. వెరీ లిటిల్. అండ్ పెప్పర్. ఓకే, సో చీజ్ లాస్ట్ కి మనం గ్రేట్ చేసుకోవచ్చు, పై నుంచి గ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు సోయా కూడా నానిపోయింది కదా, అది కూడా వేసేసుకున్నాం దీంట్లో. ఎంత సింపుల్ గా చేశారు అసలు ఆవిడ. అంటే మనకి ఆకుకూరలు ఇవన్నీ కూడా మనకి తొందరగా మగ్గిపోతాయి కూడా కాబట్టి మనకి అవెన్ లో జస్ట్ మనకి మ్యారినేట్ చేసి మనము పెట్టుకోవడమే, ఎక్కువ టైం పట్టదు అసలు. ఓకే, సోయా మనకి తెలుసు చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్, కానీ
కొన్ని ఫుడ్స్ ఉంటాయి ఏంటి అంటే మనం కొంచెం బ్యాలెన్స్డ్ గా జాగ్రత్తగా తినేది, దాంట్లో సోయా ఒకటి. సో ఇది మనం మ్యారినేట్ చేసుకుందాం కాసేపు. సరే అయితే అలా పక్కన పెట్టేసే మనకి ఇక్కడ పిజ్జా బేస్ కూడా రెడీగా ఉంది కాబట్టి తర్వాత మనం మిగతా ప్రొసీజర్ చూడొచ్చు. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే మనకి సోయా చాలా ఇష్టం కదా, సోయా ఎలా తీసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాం కదా. సో సోయా గ్రాన్యూల్స్ ఆర్ సోయా నగెట్స్ ఆర్ సోయా మిల్క్ ఇలా తీసుకుంటే, టోఫు ఇలా తీసుకుంటే మనకి మంచిది. బికాస్ సోయా యాజ్ గా కనుక మనకి తీసుకుంటే దాంట్లో ట్రిప్సిన్ ఇన్హిబిటర్స్ ఉంటాయి, దానివల్ల మనకి ప్రోటీన్స్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి సరిగ్గా. బికాస్ ఆఫ్ ఇట్స్ బయాలజికల్ వాల్యూ ఆఫ్ ప్రోటీన్ మనం ఇలా నగెట్స్ రూపంలో తీసుకుంటేనే మనకి సోయా బాగా డైజెస్ట్ అవుతుంది అండ్ దాని ప్రోటీన్ కూడా బాగా అవైలబిలిటీలో ఉంటుంది. సో టేస్టీ పిజ్జా చాలా సింపుల్ ప్రొసీజర్ లో ఈరోజు మనం చూస్తున్నాం కదా. సో సోయా గ్రీనీ పిజ్జా అన్నమాట. సోయా గ్రాన్యూల్స్ అండ్ పాలకూర, బ్రోకలీ అన్ని పెస్టో సాస్ లో వేసి మ్యారినేట్ పెట్టేసాం అండ్ మ్యారినేషన్ చక్కగా సరిపోతుంది మనకి ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఇంకా మనం స్ప్రెడ్ చేసి బటర్ కొంచెం కరిగిద్దామా, వాడదాము. సో అప్లై చేసుకోవచ్చు మనకి పిజ్జా బ్రెడ్ మీద. దీని మీద మనం స్ప్రెడ్ చేసుకుందామా బటర్? బికాస్ పెస్టో మనకి తెలుసు కదా కొంచెం ఎక్కువ అంటే గార్లిక్ ఇది ఎక్కువ ఉంటుంది, కొంచెం కమ్మదనం అలా మనకి తగలాలి కాబట్టి బటర్, చీజ్ ఇవన్నీ కొంచెం అప్లై చేసుకుంటే మనకి మంచి పిజ్జా టేస్ట్ అనేది మనకి. సో ఇది లైట్ గా కరిగితే మనకి సరిపోతుంది, మరి ఎక్కువ అక్కర్లేదు కదా. జస్ట్ ఆ లైట్ మనం ఇలా వేసేసుకుని స్ప్రెడ్ చేస్తాం. అది కూడా మనం ఓన్లీ కొంచెమే అప్లై చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో బేస్ కి కూడా టేస్ట్ కొంచెం ఇది స్ప్రెడ్ అవ్వడానికి బటర్ బాగా యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, దిస్ ఇస్ డన్. నేను ఓవెన్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను. సో మనకి ఇది స్ప్రెడ్ చేయడానికి అండ్ స్టఫింగ్ కూడా మనకి కొంచెం ఎక్కువ కూడా అప్లై చేసుకోవచ్చు, పడిపోతుంది అని కూడా అనుకోకుండా. ఎందుకంటే మనకి పెస్టో సాస్ బైండ్ చేయడానికి మనకి అవన్నీ ఉన్నాయి కాబట్టి. యా, పైనదైతే చాలా కలర్ఫుల్ గా బాగుంది కదా. సోయా గ్రాన్యూల్స్ కూడా భలే కనిపిస్తున్నాయి. ఓకే, ఇందులో ఇంకా మన ఇష్టం, మనకు కొంచెం ఎక్కువగా క్వాంటిటీ ఇది తీసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు గ్రేట్ చేసుకుందాం చీజ్ మనము. ఓకే, కొంచెం చీజ్ ఇప్పుడు గ్రేట్ చేసుకుందాము, మంచి కుక్ అవుతుంది కదా. తర్వాత కూడా మనం పైన అప్లై చేసుకోవచ్చు. సో బటర్ కూడా వేసుకున్నాం కాబట్టి చూసి చీజ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. వావ్, ఇప్పుడు పర్ఫెక్ట్ పిజ్జా లుక్ వచ్చేసింది మనకి. ఇప్పుడు బేక్ చేసేద్దాం మరి. సో ఇది ఒక 3 to 4 minutes పెడితే మనకి బాగా. ఓకే, సో 3 minutes పెట్టాను ఎందుకంటే మనకి ఆల్రెడీ అది ప్రిపేర్డ్ బేస్ అండ్ ఆల్సో మనకి అవన్నీ మగ్గడానికి కూడా బేక్ అవడానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి. ఓన్లీ బ్రాకలీ మనం ముందు బాయిల్ చేసుకున్నాము, బట్ లేదు అంటే అలా పచ్చిగా కొంచెం తినొచ్చు, అలా కొంచెం నచ్చుతుంది అంటే అలానే తినేసి. బేక్ చేసుకున్న టేస్ట్ నచ్చుతుంది అనుకున్న వాళ్ళు యాక్చువల్లీ చేసేయచ్చు, ఎందుకంటే బ్రోకలీ చాలా త్వరగా మెత్తబడిపోతుంది కాబట్టి. ఇప్పుడు 3 minutes పెట్టాము, ఒకవేళ పచ్చిగా బ్రోకలీ వేసేసుకుని ఉంటే కనుక ఇంకొక 4 minutes సరిపోతుంది. యా, పెద్ద డిఫరెన్స్ కూడా ఉండదు టైం లో. సరే అయితే విల్ వెయిట్ ఫర్ 2 more minutes. ఓకే, సో పిజ్జా రెడీ అయిపోయింది అనుకుంటా, చూద్దాము 3 minutes లో మనకి కరెక్ట్ గా వచ్చిందా లేదా. వావ్, పర్ఫెక్ట్. వావ్, చూడ్డానికి ఎంత యమ్మీగా ఉంది కదా. సో అంటే మనకి ఆ సోయా వెజిటబుల్స్ అన్ని మనకి చాలా బాగా కుక్ అయింది అండ్ చీజ్ కూడా మనకి బాగా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి పాలక్ కూడా అది వడిలింది కొద్దిగా, సరిపోతుంది అలాగా. డిష్ అవుట్ చేసుకుందాం. మళ్ళీ ఇంకా చీజ్ కూడా గ్రేట్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ మనకి అంత పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. ఓకే, వావ్. సో ఇంత యమ్మీగా పిజ్జా చేసి పెడితే సూపర్ గా లాగించవచ్చు కదా. చాలా వండర్ఫుల్ గా సింపుల్ గా ఉంది కదా. మరి మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేయాలంటే దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు మరొకసారి నోట్ చేసుకోవాలి, చూసేయండి. సోయా గ్రీనీ పిజ్జా తయారీకి కావాల్సిన పదార్థాలు: పిజ్జా బేస్ 1, బ్రోకలీ 1 కప్పు, సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత, పెస్టో సాస్ 1 కప్పు, చీజ్ కొద్దిగా, బటర్ 1 టేబుల్ స్పూన్. సోయా గ్రీనీ పిజ్జా తయారు చేసుకునే విధానం: ముందుగా సోయా చంక్స్ ని నానబెట్టుకోవాలి.
చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని అందులో పెస్టో సాస్, పాలకూర, బ్రోకలీ, ఉప్పు, మిరియాల పొడి, నానబెట్టిన సోయా చంక్స్ వేసి బాగా కలిపి కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత పిజ్జా బేస్ మీద బటర్ అప్లై చేసుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న మిశ్రమాన్ని దీనిపైన స్ప్రెడ్ చేసుకుని పైనుంచి చీజ్ కూడా తురుముకుని అవెన్ ట్రే లో పెట్టుకుని 3 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, సోయా గ్రీనీ పిజ్జా రెడీ. ఓకే, తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు మీరు చూసేసారు కదా. ఇప్పుడు మేము టేస్ట్ చూస్తాము. లెట్స్ సీ సింపుల్ పిజ్జా టేస్టీగా. చాలా సాఫ్ట్ గా ఉంది కదా. వెరీ నైస్. చాలా బాగా కుక్ కూడా అయింది. మనకి లాట్ ఆఫ్ బ్రాకలీ అండ్ కనిపిస్తుంది. కూరలు. సూపర్. పాలక్ టేస్ట్ ఎంత బాగా స్ప్రెడ్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పెస్టో సాసే చాలా డామినేటింగ్ టేస్ట్ తో ఉంటుంది కదా. ఈ బ్రోకలీ అవి ఉంటాయా, బ్లాండ్ టేస్ట్ తెలుస్తాయా అనుకున్నాను కానీ పాలక్ టేస్ట్ బాగా తెలుస్తుంది. సూపర్ గా ఉంది. ఫస్ట్ గా పెస్టో సాస్ మంచి టేస్ట్ ఇచ్చింది. అవును, బికాస్ దాంట్లోనే మనకి మొత్తం ఇంకా ఆల్మోస్ట్ అంతా గార్లిక్, ఎవ్రీథింగ్, టొమాటో, చిల్లీ సాస్. మనం జనరల్ గా టొమాటో సాస్ చేసుకుంటూ ఉంటాం కదా. అవును, స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇలా తినేటప్పుడు టెక్స్చర్ బాగుంది కదా. అండ్ ఇది వెరీ నైస్. సూపర్, మంచి రెసిపీ చూసాం మరి పిజ్జా. అండ్ నెక్స్ట్ రెసిపీ ఇంకా యమ్మీగా పంపించారు. నేనైతే అది ఎప్పుడు స్టార్ట్ చేస్తామా అని ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను అనమాట. సో పాన్ కేక్ అండ్ వండర్ఫుల్ కాంబినేషన్. సీరియస్లీ, కివీ, బనానా అండ్ ఓట్స్ అసలు వింటుంటేనే నోరూరేలాగా ఉంది ఇది. బట్ ఓన్లీ ఓట్స్, బనానా అండ్ కివీ. కివీ ఇస్ స్పెషల్ టచ్ చెప్పాలంటే. సో మన స్వాతి గారు చాలా అగైన్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. బికాస్ టేస్టీగా ప్లాన్ చేశారు. ఫ్రూట్స్ టేస్టీగా వి షుడ్ సీ హౌ టేస్టీ ఇట్ విల్ బి. బట్ ఈ పిజ్జా అయితే మళ్ళీ ఇట్స్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ మనకి చెప్పాలంటే. ఓకే, అయితే మరి పాన్ కేక్ స్టార్ట్ చేసేద్దాం. తీసుకో ఇంగ్రీడియంట్స్. వావ్, సూపర్ ఇంగ్రీడియంట్స్ భలే ఉన్నాయి. బనానా, కివీ అండ్ దిస్ వన్ ఇస్ సోయా మిల్క్. సోయా మిల్క్. ఆహా, ఏం కావాలి. చాలా డిఫరెంట్ టేస్ట్. మనము అంటే ఇప్పుడు ఇలా చూస్తుంటేనే ఆ కంబైన్డ్ టేస్ట్ నాకు అర్థమైపోతుంది అన్నమాట. ఎలా ఉండబోతోంది అన్నది అర్థమైపోతుంది. అండ్ we are using vanilla extract and honey కూడా వేస్తున్నాము, సాల్ట్ కూడా వేస్తున్నాము. ఎంత డిఫరెంట్ అంటే జనరల్ గా డెజర్ట్స్ లో మనం మిక్స్ చేసుకునే కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అని మనం యాక్చువల్లీ పాన్ కేక్ లో సాల్ట్ అంటే కొంచెం సాల్ట్ వేసుకుని అండ్ వితౌట్ యూజింగ్ ఎనీ షుగర్. సూపర్. సో ఫస్ట్ ఏం చేద్దాం దీనికి? ఫస్ట్ మనము ఓట్స్ లోపల వాటర్ కొంచెం వేసి నానపెడదాం. దీంట్లో హాట్ వాటర్ వేద్దాం, మామూలుగా వేసేద్దామా? కొంచెం హాట్ వాటర్ చేస్తే మనకి కొంచెం కుక్ అయినట్టు ఉంటుంది కదా. బికాస్ పాన్ కేక్ కాబట్టి ఎక్కువసేపు మనకి కాల్చాల్సిన అవసరం లేదు. హాట్ వాటర్ వేస్తే మనకి ఈజీగా చక్కగా మెత్తగా అవుతాయి. ఎందుకంటే కొంచెం అది పచ్చి పచ్చిగా అనిపిస్తాయి కదా. హాట్ వాటర్ దీంట్లో వేసేసుకుందాము. అండ్ ఇప్పుడు కివీ, బనానా ఇవి కూడా మనం కట్ చేసి పెట్టుకుందాము. సో జనరల్ గా మనకి మ్యాష్ చేస్తే కొంచెం బెటర్ గా స్ప్రెడ్ అయిపోతుంది. చిన్న పీసెస్ గా చేసుకుందాం మనము. మరి మ్యాష్ చేస్తే మనకి అంటే ఇప్పుడు బనానా ఓకే కొన్ని మ్యాష్ చేద్దాము, కొన్నేమో అలా వేసేయాము. ఎనీవే కివీలో జస్ట్ ఇలా కొంచెం లైట్ గా పీసెస్ లా సన్నగా కట్ చేసేసుకుంటే ఈజీగా. సో బనానా కాబట్టి కొంచెం తొందరగానే మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు కదా. ఇది కూడా తీనా సరిపోతుందా? ఇవి చూస్తేనే అంటే దానికి ఉన్న పులుపు, మనకి ఏదైనా కూడా పులుపు చూసినప్పుడు కొంచెం అలా వాటరీగా అలా అనిపిస్తుంది కదా. అండ్ ఆల్సో స్వాతి గారు చాలా మళ్ళీ స్మార్ట్ గా ప్లాన్ చేశారు. బికాస్ పాన్ కేక్స్ ఆర్ కైండ్ ఆఫ్ చేసుకున్నప్పుడు మనకి ఎట్లా అంటే కొంచెం పుల్లగా ఉన్న మనకు నచ్చుతుంది. అవును, పులుప అనుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే పాన్ కేక్ కాబట్టి తినేసేస్తారు. కొంచెం హీట్ ఎక్కాయి. ఇప్పుడు అందులో వేసేస్తాం. ఇది కొంచెం మెత్తబడిపోతాయి.
ఓకే, నెక్స్ట్ ఇవి మనం కట్ చేసేసుకుంటే మిగతాది ఇంకా కలిపేసుకోవడమే కదా. సో జనరల్లీ ప్యాన్ కేక్ అంటే మనకి బ్యాటర్ కోసం మనం ఏదైనా ఫ్లోర్ వాడుతూ ఉంటాం, పిండి తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఓట్సే మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ, అందులోనే ఉన్న జిగురు అంతా కూడా సరిపోతుంది. కాబట్టి నిజంగా మంచి ఐడియా ఇది. మనకు కావాల్సిన ఫ్రూట్స్ లాస్ట్ లో వేసుకుందాం, బికాస్ కొంచెం వాటర్ కొంచెం చల్లబడ్డాక వేసుకోవచ్చు. కొంచెం నాననిద్దాం ఇది. సరే, ఇది కాసేపు అలా పక్కన పెట్టేద్దాము. వ్యూవర్స్ కోసం మరో టిప్. యాక్చువల్గా పెరుగు తింటే లావ్ అయిపోతాము, ఎందుకంటే పెరుగు, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లో ఫ్యాట్ ఉంటుంది అనుకుంటూ ఉంటారు. బట్ మనం టోన్డ్ మిల్క్ కనుక తీసుకుంటే, అంటే 3% ఫ్యాట్ కనుక మనం తీసుకుంటే మిల్క్ లో అంత ఫ్యాట్ ఉండదు. అండ్ మనకి కావాల్సిన కాల్షియం ఇంపార్టెంట్, ఏదైతే మనకి బోన్స్ కి ఇంపార్టెంటో కాల్షియం అందుతుంది. కాబట్టి మిల్క్, లస్సీ, కర్డ్ ఇలాంటివి రెగ్యులర్ గా తీసుకుంటేనే మనకి కాల్షియం రిక్వైర్మెంట్ మీట్ అవ్వగలదు. సో ప్యాన్ కేక్ కోసం ఫ్రూట్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం. అండ్ ఆల్సో ఓట్స్ లో హాట్ వాటర్ వేసి అలా పెట్టాము. చక్కగా ఓట్స్ మెత్తగా అయిపోయాయి అన్నమాట. సో మనకు కావాల్సినట్టుగా వచ్చేసాయి ఇవి. సో ఓట్స్ రెడీ, ఇంకా అన్ని వేసి వేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ కొంచెం సాల్ట్, మొత్తం రెసిపీకి సరిపడా సాల్ట్. ప్యాన్ కేక్ కాబట్టి మనకు కొంచెం సాల్ట్ కావాలి. అండ్ సినమన్ పౌడర్ కొంచెం వేసుకుందాము. తర్వాత వెనిలా ఎసెన్స్. ఓకే, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అండ్ ఫ్రూట్ టేస్ట్ కూడా మనకు తెలియాలి కాబట్టి వెరీ లైట్ గా వేసుకోవచ్చు. వావ్, యమ్మీ యమ్మీ హనీ, ఎంత బాగుంది కదా అరోమా. సినమన్ అండ్ వెనిలా ఎసెన్స్ కలిపిన అరోమా వస్తుంది. సో మన ఫ్రూట్స్ వేసేసుకుందాం. మనకి ఎంత ఓట్స్ ఉందో దాన్ని బట్టి మనం ఫ్రూట్స్ వేసుకోవాలి. కొంచెం ఫ్రూట్స్ కూడా మనకి తెలిసేలాగా వేసుకుంటేనే బాగుంటుంది. ఎలాగో మెత్తగా ఉండేవి కాబట్టి మనకి కన్సిస్టెన్సీ వైజ్ కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ పెంచడానికి మనం సోయా మిల్క్ వేసుకుందాం. అండ్ అక్కడక్కడ మనకి ఫ్రూట్ పీసెస్ కూడా కనిపిస్తున్నాయి. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. కొంచెం మనకి దోశ బ్యాటర్ కి దగ్గరగా ఉంటే సరిపోతుంది. సో పాన్ కేక్ అంటే మనకి ఆబ్వియస్లీ మాత్రం థిక్నెస్ ఉంటే మనకి సరిపోతుంది. ఆహా, ఎంత బాగుంది, అరోమా కూడా సూపర్ గా ఉంది. సో ఇప్పుడు ఇది మనకి కొంచెం లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మనకి లోపలంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. బయట మాడిపోకుండా లోపల కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఉన్న టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడైతే సిమ్ లో పెట్టేసి కాసేపు మూత పెట్టాను. ఈ సింగిల్ సైడ్ ఒక 2 minutes కాల్చుకుని తర్వాత రివర్స్ చేసుకుందాం. సరే, అయితే మరి వెయిట్ చేద్దాం కాసేపు. ఓకే, సో మనకి చక్కగా రెండు వైపులా కాలిపోయింది. కాల్చేసాను నేను దగ్గరుండి. మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఓట్స్ తో అయినా కూడా. అండ్ మనకి సాఫ్ట్నెస్ కూడా తెలుస్తుంది, లోపల కూడా సాఫ్ట్ గా ఉంది అని. బట్ కుక్ అయింది చక్కగా. మనకి ఇలా ఫ్రూట్స్ వేసాము, ఇలా సపరేట్ గా బయటకు వస్తున్నాయి అని కూడా ఏం తెలియట్లేదు. యా, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము, డిష్ అవుట్ చేసుకుందాం. సో మనకి ఫ్రూట్స్ వేసామని తెలియడానికి అండ్ ఫ్రూట్స్ ఇంటేక్ పెంచడానికి మనం అండ్ డైరెక్ట్ గా తింటే కూడా చాలా బాగుంటుంది కదా. ఓకే, ఇలా ఫ్రెష్ ఫ్రూట్స్ వేస్తే ఇంకా యమ్మీగా ఉంటుంది కదా. సో టేస్ట్ చేయాలనుంది. దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు మీకోసం మరోసారి. కివి అండ్ బనానా ఓట్స్ పాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు: సోయా మిల్క్ 1 కప్పు, కివి 1, అరటిపండు 1, ఓట్స్ 1 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్. కివి అండ్ బనానా ఓట్స్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఓట్స్ ని వేడి నీళ్లతో నానబెట్టి ఉంచుకోవాలి. అరటి పండుని, కివీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఓట్స్ లో కొద్దిగా ఉప్పు, వెనిలా ఎసెన్స్, తేనె, అరటి పండు, కివీ ముక్కలు, సోయా మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసుకుని అందులో ఈ ఓట్స్ మిశ్రమాన్ని పాన్ కేక్ లాగా వేసుకుని రెండు వైపులా దోరగా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే కివీ అండ్ బనానా ఓట్స్ పాన్ కేక్ రెడీ. తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో టేస్ట్ చూస్తాం ఇప్పుడు. అలా స్వీట్, అలా సాల్ట్ అన్ని బ్యాలెన్స్ అయింది, పర్ఫెక్ట్ గా ఉంది. మనకి ఫ్రూట్స్ మధ్య తగులుతున్నా కూడా ఎక్కడ అది
వెడల్పోయినట్టు బాగా కుక్ అయిపోయినట్టు కూడా ఏం లేదు. అండ్ బనానా కివి కాంబినేషన్ అనేది వండర్ఫుల్ కాంబినేషన్. అదేనేమో అంటే మనం ఇలా ఎప్పుడైతే ఇలా 2 డిఫరెంట్ కాంబినేషన్స్ కంబైన్ చేస్తామో అప్పుడు దాన్ని ఆటోమేటిక్ గా జెల్ అయిపోతుంది. బెస్ట్ కాంబినేషన్స్ ఎప్పుడైనా సరే ఇలా మనకి మంచి టేస్ట్ తీసుకొస్తాయి కాబట్టి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేస్తుంటే మన హెల్త్ కి కూడా చాలా మంచి. రైట్, చాలా బాగుంది స్వాతి గారు, చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు మీరు మాకు. సో ఐ హోప్ మేము కరెక్ట్ గా యాస్టిస్ చేసేసాం, ఎందుకంటే మాకు తెలుస్తోంది టేస్ట్ వైజ్ సూపర్ గా ఉంది కాబట్టి. సో న్యూట్రిషనల్ పరంగా స్వాతి గారు చెప్పిన రెసిపీస్ ఎంత బాగున్నాయో చెప్పేసాయి. నేను దాకా సోయా గ్రీనీ పిజ్జా చేసుకున్నాము. పర్ఫెక్ట్ వే టు బ్లెండ్ ప్రోటీన్స్ అండ్ వెజిటబుల్ ఇంటేక్ అలాంగ్ విత్ గుడ్ కార్బ్స్. సో పిజ్జా బ్రెడ్ మనం హెల్దీగా వీట్ తో పాటు చేసుకున్నాము. సో దానివల్ల మంచి క్యాలరీస్ కూడా వచ్చాయి. సోయా యాడ్ చేయడం వల్ల మనకి ప్రోటీన్ అనేది బాగా పెరిగింది. సోయా అనేది బైండ్ చేస్తుంది మొత్తం మన వెజిటబుల్ ఇంటేక్. ఆకుకూరలు డెఫినెట్ గా పిజ్జా మీద నిలవదు. ఆ సోయా ఉండడం వల్ల మనకి ఆకుకూరలు, బ్రాకలీ అంతా బాగా సెట్ అయింది మన పిజ్జా బ్యాక్గ్రౌండ్ కి. హెల్దీ రెసిపీ ఇంట్లో చేసుకోవచ్చు. ప్యాన్ కేక్ లో జనరల్ గా మనకి స్వీట్ గా ఉంటాయి కాబట్టి నచ్చుతాయి, కొంచెం సాల్టీగా వేసుకుంటాం. సో ఈ రెండిటికి తగ్గట్టు టేస్ట్ అంటే ఈ రెండింటికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకున్నాం దీంట్లో. అలా యాడ్ చేస్తారు స్వాతి గారు. యాక్చువల్లీ జనరల్ గా ఉప్మా లాగా చేసుకుంటారు, లేకపోతే వేరే ఏదైనా రెసిపీ అంటే ఎప్పుడైనా తినడానికి నచ్చుతుంది, కానీ రెగ్యులర్ గా తినాలంటే కొంచెం బోర్ కొట్టేస్తుంది. అండ్ హెల్దీగా అంటే ఫ్రూట్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవడం అంటే ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ ఐడియా అన్నమాట. సో అలా ఇన్కార్పొరేట్ చేసి మనం మంచి ప్యాన్ కేక్ చేస్తున్నాం. హెల్త్ వైజ్ కూడా మంచిది. ఓట్స్ వల్ల మనం మంచి ఫైబర్ వస్తుంది, మెయిన్ గా ఫైబర్ వస్తుంది. అండ్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్స్ తగ్గించుకోవాలన్నా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఫైబర్ ఇంటేక్ పెంచాలి కాబట్టి వాళ్ళు ఇవి తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అగైన్ ఇట్స్ వెరీ హెల్దీ రెసిపీ. సూపర్. ఓకే, సో 2 రెసిపీస్ సింపుల్ ప్రొసీజర్, అప్పటికప్పుడు చేసుకోవచ్చు, మనందరి ఫేవరెట్ కూడా కదా. సో ఇంకా అసలు మిస్ అవ్వకుండా డెఫినెట్ గా ఫాలో అయిపోండి. అండ్ ఈ రోజు మనం చూసిన రెసిపీస్ ని మీరు నోట్ చేసుకోవడం మిస్ అయ్యారా? డోంట్ వరీ, www.youtube.com/etvlifeindia or www.facebook.com/etvlifeindia or www.twitter.com/etvlifeindia లో మళ్ళీ చూసి ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. అండ్ చూసారు కదా స్వాతి గారు చెప్పిన రెసిపీస్ ఎంత వండర్ఫుల్ గా ఉన్నాయో. మీరు ట్రై చేస్తున్నారు కదా, అలాగే మీరు చేసే రెసిపీస్ ని కూడా అందరూ ట్రై చేయాలంటే మాకు రాసి పంపించండి లేదా వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 8008639139 और మెయిల్ చేయొచ్చు on healthyandtasty@etv.co.in కి. ఓకేనా? ట్రై చేయడం మర్చిపోవద్దు, అలాగే మాకు వాట్సాప్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఓకే అండి, సో ఇది ఇవాల్టి మన హెల్దీ అండ్ టేస్టీ. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా, డెఫినెట్ గా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 వండర్ఫుల్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ, బీ ఫిట్, బై బై.